Hi guys, I'm Arya. This is my friend Madhu. Actually మేము 5 days డార్జిలింగ్ గ్యాంగ్టాక్ ట్రిప్ ప్లాన్ చేసాము. సో గైస్ మన డార్జిలింగ్ గ్యాంగ్టాక్ ట్రిప్ లో భాగంగా ఫస్ట్ డే మనం బిర్లా మందిర్ కాదు ఏమంటారు అది బాబా మందిర్కి వెళ్తున్నాము. సో యాక్చువల్ గా మేము ఎస్టర్డే నైట్ 1 day ముందే వచ్చి ఇక్కడ గాంధీ మార్క్ అలా ప్లేసెస్ విజిట్ చేసాము. విజిటింగ్ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. బట్ టూరిజం ప్లాన్స్ లో భాగంగా వీళ్ళు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ హైడ్ చేసి ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారు. సో వాటిని మనం ఫ్యూచర్ గా ఒకసారి కన్సిడర్ చేసుకొని రీసెర్చ్ చేసి బుక్ చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాథులా అనే ప్లేస్ చాలా ఫేమస్, బట్ మా టూరింగ్ ప్లాన్ లో అది ఇంక్లూడ్ చేయలేదు. నాథులా అనే ప్లేస్ లో భూటాన్, నేపాల్ అండ్ చైనా బోర్డర్ ప్లేసెస్ లో ఒక జాయింట్ ప్లేస్ ఉంటుంది. అది మన ఇండియాలో కూడా ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్ వాళ్ళు మిస్ చేసి మనం ఇక్కడికి వచ్చాక ఎక్కువ ప్రైసెస్ చెప్తూ ఉంటారు. అట్ ప్రెసెంట్ మేము ఆ ప్రైస్ కి బలయ్యాము. సో ఎవరైనా డార్జిలింగ్ గ్యాంగ్టాక్ ప్లాన్ చేసుకునే వాళ్ళు టూరిస్టులతోటి ఇది కూడా మాట్లాడుకోండి. అన్నెసరీ ప్లేసెస్ ఏదైనా ఉంటే అది ఎక్స్క్లూడ్ చేసేసి నాథులా అనే ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం స్పెండ్ చేసుకోండి, అది ప్రిఫర్ చేయండి. డార్జిలింగ్ లో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం హిల్ స్టేషన్స్. నిజంగా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్. గాయస్ ఇది టువర్డ్స్ మనం స్మోగో లేక్ పోయే రూట్ లో ఉంటుంది. అండ్ ఇదే రూట్ లో కూడా మనం నాథులా పాస్ ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో గైస్ ఇప్పుడు మనం నాథులాకి జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక్కడ అయితే వ్యూ చాలా బాగుంది. ఫస్ట్ లో సెపరేట్ గా డబ్బులు తీసుకున్నందుకు నేను ఫీల్ అయ్యాను, కానీ మస్తుగా ఉంది. ఇక్కడ మనోడు మనసుతో ఆడుకుంటుండు. ఇక్కడ అయితే నాకు మేఘాల మధ్యలో వెళ్తున్నట్టుంది. క్లౌడ్స్ అన్ని మా మధ్యలో నుంచి వెళ్తున్నట్టుంది. అట్ ప్రెసెంట్ మనం ఆల్మోస్ట్ 14,000 feet హైట్ లో ఉన్నాం ఫ్రమ్ సీ లెవెల్ నుంచి. చాలా చాలా బాగుంది వ్యూ అయితే. మొబైల్లో అయితే ఏమో కానీ రియలిస్టిక్ గా అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. డెఫినెట్ గా ఎవరైనా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఐ విల్ సజెస్ట్ డార్జిలింగ్ అండ్ గ్యాంగ్టాక్. సో గైస్ ఫైనల్ గా మనం అనుకున్నట్టు నాథులా జంక్షన్ కి వచ్చాము. ఇక్కడ చూడొచ్చు నాథులా జంక్షన్ అండ్ కాంచనజంగా థర్డ్ హైయెస్ట్ పీక్ 28,169 feet హైయెస్ట్ లో ఉంది. అండ్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. అండ్ నేను చెప్పాను కదా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చెప్తున్నాను. ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఆస్తమా అలా ఉంటే స్టార్టింగ్ ఆక్సిజన్ బాటిల్స్ అమ్ముతారు, అవి తీసుకోండి. అండ్ నోస్ కూడా సెన్స్ ఆర్గన్స్ కూడా పనిచేయవు, అంత కోల్డ్ గా ఉంటుంది ఇక్కడ. మనం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ అట్ ప్రెసెంట్ మనం ఇండియా చైనా బోర్డర్ దగ్గరలో ఉన్నాము. పైన టాప్ లో ఇండియా చైనా బోర్డర్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. బట్ అక్కడ ఇంటర్నేషనల్ బోర్డర్స్ కాబట్టి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా ఫొటోస్ తీసినా కానీ చాలా సీరియస్ గా రెస్పాండ్ అవుతున్నారు. సో ఎవరికి ఫోన్ అలవలేదు. బట్ ఆ వ్యూ మాత్రం చైనా ఇండియా ఆ బోర్డర్ అనేది చాలా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినట్టు అంటే డెఫినెట్ గా మిస్ అవ్వకండి. వన్ థింగ్, ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే రిస్క్ చేయకండి. నార్మల్ గా నాకే కొంచెం బ్రీతింగ్ ఎఫెక్ట్ అనిపిస్తుంది. అలాంటిది బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తే కొంచెం కష్టం అవుతుంది. దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని రండి. బట్ వ్యూ మాత్రం సూపర్ ఎక్సలెంట్. సో గైస్ ఇది మన లాస్ట్ క్లిప్ ఇన్ నాథులాంగ్. ఈ నాథులాంగ్ లో ఆల్రెడీ 1 అవుతుంది. 1కే చీకటి పడిపోయింది. క్లౌడ్స్ అంతా కవర్ చేసేస్తున్నాయి క్లైమేట్ ని. సో ఇక్కడ మన బ్యాచ్ ఫోటోషూట్ పెట్టుకున్నారు. అండ్ అక్కడ మనవాడేమో మంచుతో ఆడుకుంటున్నాడు. సో ఇక్కడ మంచు మొత్తం చాలా హెవీగా ఉంది. చలి అయితే అసలు తట్టుకోలేకపోతున్నాము. బీ ష్యూర్ వచ్చేటప్పుడు మాత్రం మంచి బిలాంగింగ్స్ తీసుకొని రండి చలికి తట్టుకునేలాగా.